ఎన్నికల వేళ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ బీజేపీ నాయకత్వం కూటమిలోకి కొత్త పార్టీలు చేరుతున్నాయి. అంటే గతంలో మిత్రులుగా ఉన్న పార్టీలు టీడీపీ, బిజు జనతాదళ్, శిరోమణి అకాలీదళ్. అదే సమయంలో పోతున్నాయి కూడా. తాజాగా బీహార్లో కేంద్ర మంత్రి పశుపతి పరాస్ నాయకత్వంలోని రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ ఎన్డీఏ నుంచి వెళ్ళిపోయింది. కేంద్ర మంత్రి పదవికి కూడా పశుపతి పరాస్ రాజీనామా చేశారు. రీజన్ ఏంటి అనేది అర్థం కావాలంటే ఈ పశుపతి పరాస్ ఎవరో అర్థం కావాలి. బీహార్కు చెందిన బలమైన దళిత నాయకుడు రామ్ విలాస్ పాస్వాన్. ఈయన ప్రత్యేకత ఏంటంటే కేంద్రంలో ఏ ప్రభుత్వమైనా ఉండని, అది కాంగ్రెస్ నాయకత్వంలోనైనా బీజేపీ నాయకత్వంలో, ఈయన కేంద్ర మంత్రిగా ఉండగలడు. అంత సామర్థ్యం ఉన్న నాయకుడు. ఎందుకు కారణం ఏంటంటే ఈయన స్థాపించిన లోక్ జనశక్తి పార్టీ ప్రధానంగా పాస్వాన్ కమ్యూనిటీ ఓట్ల పైన ఆధారపడింది. సో ఈ పాస్వాన్ కమ్యూనిటీ బీహార్ మొత్తం ఓటింగ్లో 6% ఉంటారు. సో కులాల వారీగా చీలిన బీహార్ రాజకీయంలో, బీహార్ సమాజంలో 6%, అది కూడా కొన్ని పాకెట్స్లో కాన్సన్ట్రేటెడ్గా ఉండడం అనేది చాలా చాలా కీలకం. ఈయన మరణానంతరం పంచాయతీ మొదలైంది. సో తమ్ముడు పశుపతి పరాస్ అలాగే కొడుకు చిరాగ్ పాస్వాన్ నాయకత్వం కొరకు పోటీ పడ్డారు. ఫైనల్గా లోక్ జనశక్తి పార్టీకి చిరాగ్ పాస్వాన్ నాయకుడయ్యాడు. రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ పశుపతి పరాస్ నాయకుడయ్యాడు. ఇందులో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ, జేడీయూ కలిసే ఎన్నికలకు వెళ్ళాయి. ఆ సమయంలో ఎల్జేపీ చిరాగ్ పాస్వాన్ ఉపయోగించుకొని బీజేపీ తెలివిగా తన మిత్రపక్షమైన జేడీయూ బలాన్ని తగ్గించారు. ఎలా చేశారంటే చిరాగ్ పాస్వాన్ బీజేపీకి మద్దతు ఇచ్చాడు, జేడీయూకు మద్దతు ఇవ్వలే. అంటే రాష్ట్రంలో ఎన్డీఏలో లేడు, కేంద్రంలో ఎన్డీఏలో ఉన్నాడు. ఫలితంగా జేడీయూ 115 సీట్లకు పోటీ చేస్తే 115లో కేవలం 43 సీట్స్ వచ్చాయి. బీజేపీకి మాత్రం సీట్లు పెరిగాయి. సో ఆ రకంగా బీజేపీ, జేడీయూ అధికారంలోకి రాగలిగింది. కానీ జేడీయూను జూనియర్ పార్ట్నర్గా బీజేపీ చేయగలిగింది. ఆ తర్వాత జేడీయూను కూడా చీల్చేందుకు ప్రయత్నం చేసింది అని నితీష్ కుమార్ ఆరోపించాడు. నితీష్ కుమార్ బీజేపీని వదిలి మళ్ళీ ఆర్జేడీ, కాంగ్రెస్తో కలిసి ముఖ్యమంత్రిగా కొన్ని రోజుల తర్వాత కొనసాగాడు. తర్వాత ఇటీవల కాలంలో ఆయన మళ్ళీ ఎన్డీఏలోకి వచ్చాడు. సో ఈ చిరాగ్ పాస్వాన్ ఉపయోగించుకొని జేడీయూను దెబ్బతీయగలిగింది. మిత్రపక్షమైనా కూడా జేడీయూని జూనియర్ పార్ట్నర్గా మార్చగలిగింది. ఆ తర్వాత ఎల్జేపీని పక్కకు పెట్టి పశుపతి పరాస్ను కేంద్ర క్యాబినెట్లో తీసుకున్నారు. చిరాగ్ పాస్వాన్కి ఇష్టం లేకపోయినా పశుపతి పరాస్ను కేంద్ర క్యాబినెట్లో తీసుకున్నారు. అలా అటు ఎల్జేపీతో ఇటు ఆర్ఎల్జేపీతో కలిసి రాజకీయం బీజేపీ చేసింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల వేళ మళ్ళీ ఆర్ఎల్జేపీ పశుపతి పరాస్ను పక్కకు పడేసి మళ్ళీ చిరాగ్ పాస్వాన్ నాయకత్వంలో ఎల్జేపీతో బీజేపీ పొత్తు కుదురుకుంది. ఇప్పుడు చిరాగ్ పాస్వాన్ నాయకత్వం ఎల్జేపీకి 5 సీట్లు ఇచ్చారు. చిరాగ్ పాస్వాన్కు జనతాదళ్ యునైటెడ్ నాయకుడైన ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు పడదు. అందువల్ల ఇప్పుడు ఎన్డీఏలోనే పరస్పరం పడని 2 మిత్రపక్షాలతో బీజేపీ రాజకీయం చేస్తుంది. దీంతో ఆర్ఎల్జేపీ ఇక తన దారి తాను చూసుకుంటానని ప్రకటించింది. పశుపతి పరాస్ కేంద్ర క్యాబినెట్కు రాజీనామా చేశారు. మేము ఫ్రీ టు చూస్, ఎవరు ఎటైనా పోయే మాకు స్వేచ్ఛ ఉంది అని ప్రకటించారు. బహుశా మరి ఆర్జేడీ, కాంగ్రెస్ గఠబంధన్లో కలుస్తుంది లేదా ఇండియా కూటమిలో భాగం అవుతుందా లేదా, ఇవన్నీ క్వశ్చన్స్. కానీ బీహార్లో తెలివిగా ఏ రకంగా ఎల్జేపీలో ఉన్న చీలికను సమయానికి అనుకూలంగా, సందర్భానికి అనుకూలంగా ఒకరిని తీసుకోవడం, ఒకరిని పడేయడం, మళ్ళీ ఒకరిని తీసుకోవడం, ఒకరు పడేయడం అనేది బీజేపీ ఎలా చేసిందో దీన్ని బట్టి అర్థమవుతుంది. కారణం ఏంటంటే చిరాగ్ పాస్వాన్ నాయకత్వంలోనే పాస్వాన్ కమ్యూనిటీ, రామ్ విలాస్ పాస్వాన్ కుమారుడైన చిరాగ్ పాస్వాన్ వెనకాలే ర్యాలీ అవుతోంది. తమ్ముడు పశుపతి పరాస్ పలుకుబడి లేదని బీజేపీ అంచనాకు వచ్చింది కనుక కేంద్ర మంత్రి ఆయన పశుపతి పరాస్ను పక్కకు పడేసి 1 సీటు కూడా ఇవ్వలేదు.
ఇంట్రెస్టింగ్ ఏంటంటే కేంద్ర మంత్రి అయిన పశుపతి పరాస్ రిప్రజెంట్ చేసే ఆదిపూర్ సీటు కూడా ఎల్జేపీకి ఇచ్చేశారు. ఆదిపూర్ సీటు రామ్ విలాస్ పాస్వాన్ చాలా ఏళ్ళు రిప్రజెంట్ చేశారు. ఇప్పుడు ఆర్ఎల్జేపీకి 5 ఎంపీలు ఉన్నారు. ఎల్జేపీ లోక్ జనశక్తి పార్టీ చీలిక తర్వాత పశుపతి పరాస్ నాయకత్వంలో 5 ఎంపీలు ఆర్ఎల్జేపీలు ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ పశుపతి పరాస్ ఆయన రిప్రజెంట్ చేసే సీటు కూడా ఆ పార్టీకి ఇవ్వలేదు. దాంతో ఆయన వెళ్ళిపోయాడు. అంటే బీహార్ స్టోరీ మనకి ఏం చెప్తుంది అంటే అవసరానికి అనుగుణంగా భారతీయ జనతా పార్టీ కలుస్తుంది, విడిపోతుంది, ఆ చీలికలు ఉపయోగించుకుంటుంది. మీకు ఇది దేశమంతా జరుగుతున్న పరిణామం. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు దీన్ని అన్వయిస్తే తెలుగుదేశం జనసేనతో బీజేపీ కలిసింది. రేపు తెలుగుదేశానికి వ్యతిరేకంగా జనసేన పవన్ కళ్యాణ్ ఉపయోగించుకోవచ్చు, లేదా టీడీపీతో పొత్తులో పురంధేశ్వరిని ఆధారంగా చేసుకుని చంద్రబాబు నాయుడు మీద అటాక్ చేయొచ్చు, లేదంటే ఆల్రెడీ అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు లోకేష్ను వారసులు చేసే క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి తీసి కూడా చేయొచ్చు. అందువల్ల బీహార్లో ఎల్జేపీ, ఆర్ఎల్జేపీ, చిరాగ్ పాస్వాన్, పశుపతి పరాస్లతో రామ్ విలాస్ పాస్వాన్ మరణానంతరం బీజేపీ చేసిన రాజకీయం ఇది. మీకు జయలలిత మరణానంతరం తమిళనాడులో కూడా చేశారు. ఓపీఎస్, ఈపీఎస్ల మధ్య బీజేపీ బ్రహ్మాండమైన గేమ్ ఆడింది. సో అందువల్ల చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల మధ్య బీజేపీ గేమ్ ఆడే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు, పురంధేశ్వరి, రేపు భవిష్యత్ తరాల్లో లోకేష్, జూనియర్ ఎన్టీఆర్ల మధ్య కూడా బీజేపీ వ్యూహాలు రచించి గేమ్ ఆడే అవకాశం ఉంది. దీనికి బీజేపీని తప్పుపట్టలేం కూడా, ఎందుకంటే బీజేపీ కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్. నేను చాలాసార్లు ఉదాహరించాను. వరంగల్లో ఒక బీజేపీ సమావేశంలో మాట్లాడుతూ రామ్ మాధవ్ వాడిన పదం కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్. ఇలా మొహమాటాలు పాడడము, అయ్యో నిన్నటిదాకా మిత్రుడు కదా, అయ్యో మనకు ఉపయోగపడ్డాడు కదా, ఇలాంటి ఆలోచన బీజేపీకి ఉండదు. బీజేపీకి అర్జునునికి పక్షి గుడ్డు మాత్రమే కనబడినట్టుగా సీట్లు మాత్రమే కనబడతాయి. సీట్లు గెలుచుకోవటానికి, ఎక్కువ సీట్లు గెలుచుకోవటానికి ఎవరు ఎప్పుడు ఎవరితో కలిస్తే కలుస్తారు, ఎప్పుడు ఎవరిని వదిలేస్తే వదిలేస్తారు, ఎప్పుడు ఏం చేయాలో అది చేస్తారు. వాళ్ళకి కావాల్సిందల్లా సీట్లు గెలుచుకోవడం. మరి నిజమే కదా, క్రికెట్ ఆడేవాడు మ్యాచ్ గెలవాలని ఆడతాడు, రాజకీయాల్లో ఎన్నికల్లో పోటీ చేసేవాడు పార్టీని గెలిపించుకోవాలనే చూస్తాడు. అందువల్ల బీహార్లో కాదు, దేశంలోనే బీజేపీ అలా చేస్తుందంటే తప్పు పట్టాల్సింది బీజేపీని కాదు. బీజేపీతో తెలిసి కూడా బీజేపీతో వ్యవహారం నడుపుతున్న ఇతర పార్టీలు అర్థం చేసుకోవాలి.